హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికా శ్రీ బ్లాగ్స్. నేను వరలక్ష్మి వ్రతం పూజ రోజు పెట్టిన వీడియో, అదేవిధంగా పూజకి ముందు రోజు నేను చేసుకున్న పనులకు సంబంధించిన వీడియో ఒకసారి చెక్ చేసేయండి. అవి చూస్తే ఈ వీటి గురించి కూడా మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి నేను పూజ అయిన మర్నాడు తీసిన వీడియో. నాకు లిటరల్లీ అమ్మవారిని కదిపేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఇంత మంచిగా ఇంత అందంగా రెడీ చేసుకున్న అమ్మవారిని కదపాలంటే నాకు చాలా బాధ అనిపించింది. అమ్మవారికి మనం ఇచ్చిన రూపంలో కాకుండా మనకి కనిపించిన రూపంలో మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారులే, అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటారులే అన్న ఉద్దేశంతో అయితే అమ్మవారిని అయితే కదిపేశాను. తర్వాత అన్నిటినీ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వచ్చాను. ఒక్కసారి అమ్మవారి ఫేస్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. తరువాత నేను అమ్మవారికి వేసిన జ్యువెలరీ అయితే మొత్తం ఈ ఒక బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు వీటన్నిటిని తీసి మళ్ళీ నేను అమ్మవారికి అయితే వేస్తాను. అంతవరకు వీటిని ఒక బాక్స్లో అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. అమ్మవారికి వేసిన జడతో పాటు అమ్మవారికి వేసిన జ్యువెలరీ, అదేవిధంగా కాసుల పేరు, ముత్యాల హారం, వీటన్నిటిని కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇవైతే కార్డ్బోర్డ్తో నేను చేసిన లోటస్లు. వీటిని డెకరేషన్గా నేను వెనకైతే బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. ఒకసారి లాంగ్ వీడియోలో చెక్ చేస్తే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. వీటిని కూడా అన్నిటినీ కలిపి నేను ఒక బ్యాగ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. వీటిని కూడా అమ్మవారికి నేను ఇరువైపులా నిలబెట్టిన ఏనుగులు, వీటిని కూడా నేను ఈ విధంగా ఒక బ్యాగ్లో అయితే చుట్టేసి వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద బ్యాగ్లో అయితే స్టోర్ చేసి పెడతాను. ఇవి కూడా నేను అమ్మవారికి అవతల సైడ్ యువతల సైడ్ పెట్టిన ప్లాస్టిక్ బంతిపూల మాలలు. వీటిని అన్నిటినీ కూడా ఒక కవర్లో అయితే పెట్టేసి వీటిని కూడా ఒక పెద్ద బ్యాగ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా సరే వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని అన్నిటిని ఒకే దాంట్లో నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ నేను యూస్ చేసేవన్నీ ప్లాస్టిక్ పూలే. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉంటాయి. ఇవైతే నేను బ్యాక్గ్రౌండ్లో అయితే హ్యాంగింగ్స్ లాగా పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ అన్నమాట. వీటన్నిటినీ కూడా నేను ఒక పెద్ద కార్డ్బోర్డ్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. మనం వేటిని అయితే వేస్ట్గా పడాం కదా, ఎందుకైనా యూజ్ అవుతుందిలే అన్న ఉద్దేశంతో అయితే నేను దీన్ని పక్కకి స్టోర్ చేసుకుని పెట్టాను. ఇప్పుడు ఇది నాకు ఈ విధంగా యూజ్ అయిందన్నమాట. ఇవి వచ్చేసి నేను అమ్మవారికి ఇరువైపులా నిలబెట్టాను కదా పీకాక్స్, అవన్నమాట. వీటిని కూడా నేను కార్డ్బోర్డ్ తోటే నేను రెడీ చేసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి, అచ్చం పికాక్స్ లానే ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను పూజ అయిపోయిన తర్వాత కవర్లలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటా, ఎందుకంటే డస్ట్ అయ్యి పడిపోకుండా ఉంటాయి కదా. ఈ ఏనుగులు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి వెనకాల నిలబెట్టాను కదా, ఆ ఏనుగులు అన్నమాట. వీటిని కూడా నేను కార్డ్బోర్డ్ తోటే తయారు చేసుకున్నాను. ఈ పికాక్స్ ఇవి రెండు కూడా చాలా బాగా వచ్చాయి. ఇకపోతే ఇది వచ్చేసి నేను అమ్మవారిని కూర్చోబెట్టిన లోటస్ అన్నమాట. ఈ లోటస్ను కూడా నేను పెటల్స్ అన్నిటిని పీకేసి రోల్ చేసుకుని వీటిని కూడా నేను స్టోర్ చేసుకుంటా. ఈ లోటస్ని ఇలాగే ఉంచేసామంటే ఇవి పేపర్తో చేసిన లోటస్ కదా, నలిగిపోతుంది, మనకి మళ్ళీ రీయూస్కి యూజ్ అవ్వదు. అందుకోసమని ఈ పెటల్స్ అన్నిటిని తీసేసుకుని నేను రోల్ చేసుకుని స్టోర్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు వీటన్నిటిని బయటికి తీసుకొని మళ్ళీ లోటస్ని రెడీ చేసుకుని పెట్టుకుంటా. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇది చాలా రోజుల వరకు యూజ్ అవుతుంది. పేపర్తో చేసినవి కాబట్టి ఎలాంటి డ్యామేజ్ లేకుండా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. లోటస్లానే వదిలేస్తే స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టమే, అందుకని నేను వేటికవే సపరేట్ చేసేసుకుంటా. ఇకపోతే ఇవి వచ్చేసి నేను దీపారాధన కోసం యూజ్ చేసిన దీపపు కుందులు అన్నమాట. వీటిని కూడా నేను ఈ విధంగా అయితే తీసేసి వేడికవే సపరేట్ పెట్టుకుంటా. ఎందుకంటే ఈ మాదిరే పెట్టామంటే మనకి స్టోర్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకని వీటికి ఉన్న స్క్రూలు అయితే తీసేసి వీటిని సపరేట్గా ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకుంటా. డైరెక్ట్గా పెట్టామంటే బ్లాక్ అయిపోతాయి కదా, దానికోసమని నేను ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ వీటిని చుట్టేసి దీన్ని తీసుకెళ్ళి వేరొక బ్యాగ్లో పెడతా. నేను పూజ దగ్గర వాడే ప్రతి ఇత్తడి సామానం కూడా ఈ విధంగానే నేను స్టోర్ చేసుకుంటా. మళ్ళీ పూజ ఉంది అనుకున్న ముందు రోజు వాటిని తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని అన్నిటినీ సిద్ధం చేసుకుంటా. ఇవే కాకుండా నా దగ్గర ఉన్న వెండి సామానం కూడా నేను ఈ విధంగానే చేస్తాను. ఇత్తడి సామానం బ్లాక్ అయిపోయిందంటే వాటిని ఏదోలాగా తోమేస్తాం, మనం తోమడికి అవి తెల్లగా వచ్చేస్తాయి. కానీ వెండి సామానం బ్లాక్ అయిందంటే మాత్రం వాటిని తెల్లగా తీసుకురావడం చాలా కష్టం. అందుకని నేను పూజ అయిపోయిన తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఆరిపోయిన తర్వాత వాటిని ఈ విధంగా పేపర్లో అయితే చుట్టేస్తాను. గాలి తగలకుండా చేసినప్పుడే వెండి సామానం బ్లాక్ అయిపోకుండా ఉంటాయి. అందుకోసమని నేను ప్రతి గిన్నెని కూడా ఇలాగ పేపర్తో చుట్టేస్తా. ఈ పేపర్లో చుట్టిన సామానం అన్న తీసుకెళ్ళి ఒక కవర్లో అయితే పెట్టేస్తా. ఆ కవర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక బ్యాగ్లో పెట్టేస్తా. ఈ విధంగా వీటికి గాలి తగలకుండా చూసుకుంటా.
గాలి తగలకుండా ఉంటేనే మనకి ఇవి ఎక్కువ రోజుల వరకు తెల్లగా ఉంటాయి, లేకుంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి. తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నా ఇంట్లో పనులన్నీ ఈ విధంగా చక్కబెట్టేసుకున్నా. ఇకపోతే నేను పూజ ఎలా చేసుకున్నాను అన్న దాని గురించి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టేసా. ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అన్న విషయం మీకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఉంటేనే మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాం. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, అందుకనే వెళ్ళే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతే కాదండో, ఈ వీడియో ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.